వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో జనాభా వేగంగా తగ్గిపోతా ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా జననాల రేటు తక్కువగా ఉంది. వెస్ట్ బెంగాల్లో ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొంత ఉగ్ర మూకలు గుంపులు గుంపులుగా వచ్చి వలసల వల్ల జనాభా ఎక్కువగా చూపిస్తూ ఉంది, కానీ జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో జనాభా పెరిగే రేటు గణనీయంగా తగ్గిపోయి జననాల కన్నా కూడా మరణాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న జనాభా ఇక పెరిగే అవకాశం లేకపోగా ఉన్న జనాభా కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత తగ్గిపోతూ గ్రాడ్యువల్గా జనాభా పెరుగుదల రేటు 1.3% పడిపోతాం. ప్రస్తుత జనాభా మెయింటైన్ చేయాలన్నా కూడా జనాభా వృద్ధి రేటు 2.1% ఉండాలనేది ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన పర్సంటేజ్. అయితే జనాభా అనేది అసలు వరమా శాపమా అనే దానికి సంబంధించి రకరకాల చర్చ జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 809 కోట్ల జనాభాకి చేరుకుంది ప్రపంచం. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా వేగంగా తగ్గిపోతూ ఉంది. పేదరికం తాండవిస్తున్న ఆఫ్రికా లాంటి దేశాల్లో జనాభా ఇప్పటికీ 4.5% వృద్ధి రేటుతో పెరుగుతూ ఉంది. జపాను, ఇటలీ, చైనా, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, నార్వే, జర్మనీ ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలు జనాభా తగ్గిపోతూ ఉంది. అంటే జననాల రేటు 0.8% పడిపోయింది. అంటే ఉన్న జనాభా కూడా ప్రతి సంవత్సరం 5 లక్షలు 10 లక్షలు తగ్గిపోతూ ఉంది. వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మ్యాన్ పవర్ దొరకదు. కొన్ని పరిశ్రమలు అయితే పూర్తిగా మూతపడిపోయే పరిస్థితి జపాన్లో ఇప్పటికే దాపరించింది. చైనాలో అయితే 1 or none పాలసీని తీసుకొచ్చిన తర్వాత చైనాలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. చైనా జనాభా 142 కోట్లకు చేరింది. ఆ తర్వాత పెరుగుదల ఆగిపోయి తగ్గుదల మొదలైన తర్వాత చైనా ఆందోళన మొదలుపెట్టింది. ఇక చైనాలో జనాభా పెంచడానికి అనేక పథకాలు కూడా ప్రవేశపెడతా ఉన్నారు, కానీ ఫలితాలు దక్కడం లేదు. ఒక బిడ్డను చదివించడానికే ప్రతి సంవత్సరం భారత్ లాంటి దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్లో అయితే సంవత్సరానికి ₹1,00,000 ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ స్కూల్లో తీసుకుపోయి జాయిన్ చేపిస్తే ఆ సరుకు పనికొచ్చిద్దో లేదో కూడా తెలియదు. అందుకే ఎంత ఖర్చు అయినా రిక్షాలాగి ఆటో తోలుకునే వాళ్ళు కూడా, అంటే రోజువారీ 1000, 1500, 800 సంపాదించుకునే వాళ్ళు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూలు అంటే ఇక గాలికి వదిలేసినట్టే లెక్కగా పరిస్థితి తయారైపోయింది. ప్రతివారు పిల్లల్ని చదివించుకోవాలన్న స్పృహ పెరిగిపోయింది. నిరక్షరాస్యత దాదాపుగా పోయింది. అక్షరాస్యత పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు తాము కూలి పనులు చేస్తున్నాం, పిల్లలు కూడా చదువుకోకపోతే ఇలాగే కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది అని కష్టపడి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్కూల్లో చదివేయాలంటే 3-4 కంటే కుదరదు. ఒకరిని గట్టెక్కించడమే కష్టం. అందువల్ల జనాభా వృద్ధి రేటు వేగంగా తగ్గిపోయింది. ఇక వైద్య ఖర్చులు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆస్తులు తాకట్టు పెట్టినా కూడా బయటకు వస్తున్నారో తెలియని పరిస్థితి. విద్యా వైద్యం ఖర్చులతో పాటుగా జీవన ప్రమాణాలు పెరిగి ప్రతి ఇంటికి టీవీలు, మొబైల్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్టాప్లు, ఏసీలు వచ్చి చేరుతా ఉన్నాయి. జీవన వ్యయం కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఇక నగరాల్లో అద్దెల గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువ. బెంగళూరు లాంటి నగరాల్లో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ దొరకాలన్నా కూడా నెలకు 25,000 అద్దె, 6 నెలల అడ్వాన్సు అంటే 3 లక్షలు పే చేస్తే తప్ప ఒక సింగిల్ బెడ్రూమ్ దొరికే పరిస్థితి లేదు. హైదరాబాద్లో కూడా అలాగనే పరిస్థితి తయారవుతాం. దీంతో నగరాల్లో జనాభా ఇంకా వేగంగా తగ్గిపోతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనాభా పెరుగుదల ఆగిపోయింది. ఇక భారతదేశంలో ఇప్పటికే 146.8 కోట్ల జనాభాకు చేరింది. 2021లో జనాభా లెక్కలు జరగాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ఆ జనాభా లెక్కలు వాయిదా పడిపోయాయి. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు అలాగనే వాయిదా వేశారు. ప్రస్తుతానికి జనాభా లెక్కలు మొదలయ్యాయి. అయితే ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2011లో జనాభా లెక్కల్లో వృద్ధి రేటు ఆధారంగా తీసుకొని భారత్లో జనాభా 146 కోట్లు దాటి 147 కోట్ల దిశగా ప్రయాణం చేస్తాం. అయితే వృద్ధి రేటు ఇప్పటికీ భారతదేశంలో
బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే వృద్ధి రేటు 1.9 నుంచి 2.9 దాకా ఉంది. ఆ రాష్ట్రాల్లో జనాభా ఇంకా పెరుగుతూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం 1.3, 1.5, 1.6 ఈ విధంగా మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపినా కూడా యావరేజ్ 1.5 కన్నా కూడా ఎక్కువ లేదు. అంటే జనాభా పెరగడం ఆగిపోయి తగ్గడం మొదలైపోయింది దక్షిణాది రాష్ట్రాల్లో. ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక 3-4 రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొంతకాలం జనాభా పెరిగే అవకాశం ఉంది. దీంతో భారత్లో జనాభా 2080 నాటికి 180 కోట్లు చేరి అక్కడ ఆగిపోతుందని అంచనా. ఇంకా తర్వాత జనాభా పెరగడం పూర్తిగా ఆగిపోయి ప్రతి సంవత్సరం తగ్గటం మొదలైంది. ఎందుకంటే జననాల కన్నా కూడా మరణాలు ఎక్కువ నమోదవుతాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడే పారబాటం మొదలుపెట్టారు. జనాభాని పెంచండి. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జనాభాని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. జనాభా నియంత్రణకి, ప్రపంచంలోనే జనాభా నియంత్రణకి మొదటిసారిగా కేంద్రం విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చి ప్రవేశపెట్టింది భారతదేశం. కానీ ప్రపంచంలో నెంబర్ 1 జనాభా కలిగిన దేశంగా భారత్ వృద్ధి చెందింది. ప్రపంచ జనాభాలో 18% జనాభా భారతదేశంలోనే గుట్టలకు పోగుపడ్డారు. ఇక ప్రపంచ భూభాగంలో భారత భూభాగం చూసుకుంటే 3% కూడా లేదు. చదరపు కిలోమీటర్కి దాదాపు 400 మంది జనాభా. ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెంచండి అనే పాట పాడటం ముఖ్యమంత్రులు మొదలుపెట్టారు. రాజకీయ నాయకుడు రాజకీయం ఆలోచిస్తాడు కానీ దేశ భవిష్యత్తు ఆలోచించడు అనేదానికి గుడ్డిగా ఇదే ఉదాహరణ. జనాభా ఆధారంగా పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఎంపీ సీట్లు కూడా ఎక్కువ పెరిగి పార్లమెంట్లో వారి యొక్క ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది కాబట్టి ఉన్న సీట్లకి ఏదో 1-2 కొంత అదనంగా జోడై బలం తగ్గిపోయి దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు అనేది ఇలా ఆందోళన. అంటే దేశం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఉన్న జనాభాకే ఇప్పటికే తాగటానికి మంచినీరు లేని జనాభా 90 కోట్ల మంది భారతదేశంలో. 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాల ఘనంగా జరుపుకున్న భారతదేశంలో స్వచ్ఛమైన నీరు తాగుతున్న జనాభా కేవలం ఒక 50 కోట్ల మంది మాత్రమే. మిగతా 90 కోట్ల మందికి ఇప్పటికీ సురక్షిత తాగునీరు వ్యవస్థ లేదు. ఏదో బోర్ వేయడం, అక్కడ ట్యాంక్ కట్టడం, ఆ ట్యాంక్కి బోర్ నీళ్ళు పంపించడం, అది సురక్షితమైన నీరు కాదు. భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోయాయి. హార్డ్ వాటర్ తయారైపోయింది. 300 నుంచి 400% హార్డ్ వాటర్ తయారైంది భూమిలో. అది తాగితే మనుషులు బతకరు. దాంతో గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా ఆరో ప్లాంట్లు వచ్చి పడ్డాయి. ఉన్న జనాభాకి తాగటానికి నీరు కూడా, మంచి నీరు కూడా సప్లై చేయలేని ఈ సిగ్గుమాలిన ప్రభుత్వాలు మరలా జనాభాని పెంచాలి అని ఎలా సిగ్గు లేకుండా మరలా ప్రచారం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. జనాభా అనేది ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురు బాగా చదువుకుని ప్రయోజకులైతే ఆ జనాభా దేశానికైనా కుటుంబానికైనా ఎసెట్. 10 మందిని పందుల్లాగా వేసేసి గాలికి వదిలేసి జులాయి నాగరికలను తయారు చేస్తే అది ఫ్యామిలీకైనా దేశానికైనా ప్రమాదకరం. కనడం వరకే నా బాధ్యత, ఇక మిగతాదంతా వాడి కర్మ అని వదిలేసి బ్యాచ్ ఎక్కువైపోయింది. అందుకే భారతదేశంలో 147 కోట్ల జనాభా ఉన్న జర్మనీలో ఉన్న 8 కోట్ల జనాభా జీడిపికి కూడా భారత్ దగ్గరగా ఉంది. అంటే జర్మనీలోనూ జపాన్లోనూ ఉన్న జనాభా ఒక వ్యక్తి భారతదేశంలో 15 మందితో సమానం. మరి ఇంకా జనాభా పెంచాలని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు? ఎందుకు అంటే ఎంపీ సీట్లు తగ్గిపోతాయని ఆందోళన, రాష్ట్రాల్లో అసెంబ్లీలో సీట్లు తగ్గిపోతాయని బాధ. అంతేగాని ఉన్న జనాభాకి మనం సరైన తాగునీరు సప్లై చేస్తున్నామా లేదా? దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఆర్ఓ ప్లాంట్లో డబ్బా నీరు కొనుక్కుంటున్న వారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ ఇంటికి మంచినీటి సరఫరా అవుతుందా? అవి తాగడానికి పనికొస్తాయా?
ఆరో ప్లాంట్ నుంచి డబ్బాలు కొనుక్కొచ్చుకుంటున్నారు. 80% మంది డబ్బా నీళ్ళు కొనుక్కొని బతుకుతా ఉన్నారు. అయినా కూడా ఇంకా జనాభాని పెంచాలట. బస్సు ఎక్కితే ఖాళీ ఉండదు. ట్రైన్లో 4 రోజులు ముందు బుక్ చేసిన వాళ్ళు కూడా ఆర్ఏసీలో వేస్తాడు. ట్రైన్ ఎక్కడానికి అప్పటికప్పుడు టికెట్ అంటే అసలు దొరకను కూడా దొరకదు. జనరల్ బోగీలో ఎక్కినోడు దిగుతాడన్న గ్యారెంటీ లేదు. ఒక్కొక్క బోగి కెపాసిటీ 100 మంది ఉంటే దాంట్లో 300 మంది ఎక్కుతారు. కాలు కూడా పెట్టడానికి అవకాశం. ఇంత జనాభాని గుట్టలు గుట్టలు పోగు చేసి ఇంకా సిగ్గు లేకుండా జనాభాని పెంచండి అని ప్రచారం చేయడం. 3వ బిడ్డ కంటే 30,000, 4వ బిడ్డ నేస్తే 40,000 అని అక్కడ దాకా ఆగిపోయారు. కొంతవరకు సంతోషం. 5వ బిడ్డ కంటే 50, 6వ బిడ్డ కంటే 60, 7వ బిడ్డ కంటే 70, 8వ బిడ్డ కంటే 80, 9వ బిడ్డ కంటే 90. ఈ విధంగా వేలం పాట వేసుకుని జనాభాని పెంచండి అని చెప్తే అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ఉన్న జనాభాకి దిక్కు లేదు, మౌలిక సదుపాయాలు లేవు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఉండవు. ఏదో ఆ టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ప్రతి వాడి చేతిలో ఫోన్ పెట్టారు. అంతవరకు అది కూడా ప్రభుత్వ ఘనత కాదు. ప్రైవేట్ రంగంలో సంస్థలు పోటీపడి అందులో వ్యాపారం ఉంది కాబట్టి ప్రతి ఇంటికి 4 మొబైల్ ఫోన్లు వచ్చాయి. కానీ మంచినీరు వచ్చిందా? రాదు. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరా ఉండదు. ఎందుకంటే ఈ రంగంలో 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిజాయితీగా పనిచేస్తే తప్ప ఇంటింటికి నీరు నడవదు. కేవలం నగరాల్లో మాత్రమే, ముఖ్యంగా కార్పొరేషన్ ఆ స్థాయి నగరాల్లో మాత్రమే కొంతవరకు మంచినీటి సరఫరా మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే విఐపీలు అంతా అక్కడే ఉంటారుగా. గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి నీళ్ళు ఉండవు. మున్సిపాలిటీల్లో కూడా ఏదో రోజు మొత్తం మీద ఒక అరగంట గంట వదిలి బంద్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు ఒకవేళ ఉన్నా పనిచేయవు. 6 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 గ్రామాలకు నిర్మించిన ఒక వాటర్ ట్యాంకు వారం రోజులు కూడా పనిచేయాలి. సాక్ష్యం కావాలంటే నేను చెప్తాను. అలాంటివి కోకొల్లలు. ఈ విధంగా దేశంలో జనాభాని గుంపులు ఇప్పటికే పెంచారు, ఇంకా పెంచాలని ప్రచారం చేస్తా ఉన్నారు. ఉన్న జనాభాని యూటిలైజ్ చేసుకోవడం చేతకాకుండా కొత్తగా జనాభాని పెంచండి అని పిలుపునిస్తున్న పార్టీలు తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, కేరళలో కానీ వారి మనస్తత్వాలు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే రాజకీయాల కోసం దేశాన్ని ఏ స్థాయికైనా దిగజారుస్తారా? ప్రస్తుతం ఉన్న జనాభాలోనే 26% మంది నిరుద్యోగులు నిలబడ్డారు. ప్రతి గ్రామంలో బీటెక్లు పూర్తి చేసి 40-50 మంది క్రికెట్లు ఆడుకుంటా ఉన్నారు. ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతూ ఉన్నాయి. కొత్తగా జాబ్స్ రాకపోగా వాళ్ళందరూ ఏం పనులు చేసుకుని బతకాలా? బీటెక్ చదివినాడు వ్యవసాయం చేయలేడు. సాఫ్ట్ జాబ్ అయితే చేయగలడు, వైట్ కాలర్ జాబ్ అయితేనే చేయగలడు. మరి వాళ్ళందరికీ జాబ్సే లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా జనాభాని పెంచండి అని నినాదాలు చేయడం వెనుక అసలు కుట్ర ఏంటి అనేది జనానికి తెలీదా? ప్రతి ఒక్కరూ జనాభాని పెంచండి అని డిమాండ్ చేసే రాజకీయ నాయకులకి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. జనాభాని పెంచమని పిలిపిస్తారు కానీ వారి కుటుంబాల్లో ఎంతమంది జనాభాని పెంచుతున్నారో ఒకసారి ఆలోచించండి.